హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది, అలాగే పౌర్ణమి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, రాఖీ కట్టుకోవాల్సినటువంటి శుభ సమయము ఎప్పుడు, అలాగే భద్రకాలం అని ఉంటుంది కదండి, రాఖీ కట్టకూడని సమయము, అది ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఇస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. రక్షాబంధన్ అనే పండుగ సోదరీ సోదరుల మధ్య అనుబంధానికి గుర్తుగా జరుపుతారు. రాఖీ అనగా రక్షించబడడం అని అర్థం. ఈ పండుగలో సోదరి సోదరుని శ్రేయస్సుని కోరుతూ రాఖీ కడితే సోదరుడు సోదరిని రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. సోదరులు సోదరీమణుల మధ్య అనుబంధాన్ని తెలియచేసే పండుగే ఈ రాఖీ పండుగ. మరి ఈ 2024వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే ఆగస్ట్ 19 సోమవారం రోజున మనకి రాఖీ పౌర్ణమి, రాఖీ పండుగ, రక్షాబంధన్ అయితే వచ్చిందండి. ఈ రోజున మనం రాఖీ పండుగను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజునే మనం జంధ్యాల పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ అని కూడా పిలుస్తాము. మరి పౌర్ణమి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాము. ఆగస్ట్ 19 తెల్లవారుజామున 3:05 మనకి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఎప్పుడు ముగుస్తుంది పౌర్ణమి తిథి అంటే ఆగస్ట్ 19 రాత్రి 11:55 పౌర్ణమి తిథి ముగుస్తుంది. ఇప్పుడు మనకి రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలో తెలుసుకుందాం. భద్ర సమయం వచ్చేసి తెల్లవారుజామున 3:05 నుండి మధ్యాహ్నం 1:32 వరకు అయితే ఉందండి. ఈ సమయంలో మనము రాఖీ అనేది కట్టుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఇది భద్ర సమయం అనేది అంత మంచి సమయం కాదనమాట. మరి రాఖీ కట్టుకోవడానికి మంచి ముహూర్తం ఏది, మంచి సమయం అంటే మధ్యాహ్నం 1:46 నుండి సాయంత్రం 4:19 వరకు చాలా మంచి సమయం అయితే ఉందండి. ఈ సమయంలో మనకి కట్టుకుంటే రాఖీ అనేది చాలా మంచిది. మరి మధ్యాహ్నం 1:46 నుండి సాయంత్రం 4:19 మధ్యలో ఎవరికైనా సరే కుదరని వాళ్ళు మరి ఎప్పుడు కట్టుకోవాలి అంటే ఇక దాని తరువాత అయినా సరే అండి, మనకి రాత్రి 11:55 వరకు పౌర్ణమి తిథి ఉంది కాబట్టి అప్పట్లోపు ఎప్పుడైనా సరే మనం రాఖీ అనేది కట్టుకోవచ్చండి. ఉదయం మాత్రం మనకి తెల్లవారుజాము నుంచే మనకి భద్ర సమయం అనేది ఉంది కాబట్టి మధ్యాహ్నం 1:30 వరకు కట్టుకోకుండా ఉంటే మంచిదన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.